గ్రంథ ప్రకారంగా ఏదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే సత్తా ఉండాలి. ఆ సత్తా లేకపోతే నోటికి బూతులొస్తాయి. చేతికి ఆవేశపూరితమైన ఆవేశపూరితమైన ఆలోచనలొస్తాయి. దాడులు చేయాలనిపిస్తుంది. ఈ సమాజంలో కొంత చెత్త పేరుకుపోతా ఉంది. ఈ రాధా మనోహర్ దాస్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, కరుణాకర్, లలిత్ కుమార్ ఇంకా చాలామంది. వీళ్ళు వీళ్ళ గ్రంథాల గురించి ఏమీ చెప్పరు. చదువుతారో లేదో ఆ దేవుడికే తెలియాలి. వాళ్ళ గ్రంథాల గురించి ఏమి చెప్పరు. వాళ్ళ దేవుళ్ళు ఏం చెప్పారో ఏమి చెప్పరు. వాళ్ళ దేవుళ్ళు ఏ విధంగా జీవించమన్నారో చెప్పరు. ఏమి చెప్పరు. 4, 5 వాక్యాలు చెప్తారు. ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. మేము మాత్రం మతోన్మాదులాగా ప్రవర్తించాలి. ఇవి మాత్రం చెప్తుంటారు. ఇవి మాత్రం చేస్తుంటారు. మరి ఎంతో గొప్ప విలువైన మంచి మంచి మాటలు చెప్పిన యేసుక్రీస్తు గురించి వాళ్ళెప్పుడు బైబిల్ చదువుతారు. ఆ మంచిని మాత్రం చెప్పరు. ఎక్కడెక్కడైతే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నింటినీ వాటిని వాళ్ళు కన్క్లూడ్ చేసేసుకొని దుష్ప్రచారం చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఈ దరిద్రమైన సోషల్ మీడియా ఒకటి దొరికింది కదా, అంటే దాన్ని వీళ్ళు చెడుగా వాడుకుంటారు కాబట్టి దరిద్రం అని అనాల్సి వచ్చింది. నిజానికి సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ఫామ్ అయినప్పటికీ ఇలాంటి మూర్ఖుల వల్ల దానికి కూడా చెడ్డ పేరు. ఎందుకంటే దీన్ని సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు వాడట్లేదు. ఎప్పుడూ ఇతర మతాల మీద దూషించడమే తప్పితే. ఇంకొకటి, వీళ్ళు సమాజాన్ని మొత్తం మత రక్కసిలోకి లాగేస్తున్నారు వీళ్ళు. ముఖ్యంగా క్రైస్తవుల మీదికి బైబిల్ని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ, యేసుక్రీస్తుని తిడుతూ, మరియమ్మని తిడుతూ. ఇది వీళ్ళ సంస్కారము ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? క్రైస్తవులు యేసు చెప్పిన బాటలో నడుస్తూ నోరు మెదపకుండా చాలా కంట్రోల్డ్గా ఎవరిని ఏమనకుండా ఉంటారు. వీళ్ళు ఎందుకు ఇలా రెచ్చిపోతూ ఉంటారు? వీళ్ళకి ఏ దేవుడు నిజాయితీగా ఉండాలి, ఇతరులను గౌరవించాలి, ఇతరులను ప్రేమించాలని చెప్పలేదా? చెప్పలేదు కాబట్టేనేమో బహుశా ఇలా రెచ్చిపోతూ ఉంటారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. దాడులు చేస్తూ ఉంటారు. ఇది మీ దేశం కాదు, యేసు ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు, బైబిల్ ఈ దేశానిది కాదు. మరి ఇక్కడ పుట్టినవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడెక్కడికి సంబంధించిన వాడు? నీ దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? నీ దేవుళ్ళలో ఉన్న ఎథిక్స్ ఏంటి? క్రాంతి యూట్యూబ్ ఛానల్లో సాంబశివరావు గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి. మీకు దమ్ముంటే అన్నిటికీ సమాధానాలు చెప్పండి. లైవ్ పెట్టండి, సమాధానాలు చెప్పండి. మీకు దమ్ముంటే మాత్రమే. అప్పుడు గర్వాపసి గురించి మాట్లాడండి. అప్పటిదాకా మాట్లాడకండి. క్రీస్తు జోలికి రాకండి. అర్థమవుతుందా బ్రదర్స్? అర్థం చేసుకోండి. అనవసరంగా దేశాన్ని పాడు చేయకండి.